అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. ఉత్తరప్రదేశ్లోని శంబల్ జిల్లాలో ఓ దారుణ ఘటన జరిగింది. ఓ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను దారుణంగా చంపిందే కాకుండా అతన్ని గ్రైండర్లో వేసి పీసులుగా చేసేసింది. బాడీ మొత్తాన్ని నుజ్జు అయిపోయిన తర్వాత గ్రైండర్లో తీసుకుపోయి బయట పడేసింది అనమాట. అంటే ఏ మాత్రం ఆధారాలు లభించకుండా ప్రయత్నం చేసింది. కానీ అతని ఒంటి మీద ఉన్నటువంటి టాటూ ఈ మీద హత్య చేసింది అని చెప్పి పట్టించింది. ఎంత దారుణం అంటే చంపేసిందే కాకుండా పోలీసుల దగ్గరికి వెళ్ళి భర్త కనిపించట్లేదని చెప్పేసి కంప్లైంట్ కూడా ఇచ్చింది. చివరికి పోలీసులు అయితే పట్టుకున్నారనుకోండి. ఒక్కసారి మనం అసలు ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తారు, ఇంత కిరాతకంగా ఎలా ఉంటారు మనుషులు, ఎలా చేయగలుగుతారు, వాళ్ళకి ఏం అనిపించదా అలా చేస్తుంటే? ఈ విషయాలు మనతో మాట్లాడటానికి ప్రముఖ సైకాలజిస్ట్ వీరేంద్ర గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, మనం లాస్ట్ ఇయర్ చూసాము హైదరాబాద్లో కూడా ఒక మిలిటరీలో చేసి వచ్చినటువంటి ఒక వ్యక్తి తన భార్యని చంపేసి గ్రైండర్లో మిక్సీలాగా గ్రైండర్లో వేసి చేసేసి ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి కుక్కర్లో ఉడకబెట్టి పౌడర్ రూపంలో చేసేసి తీసుకుపోయి చెరువులో కలిపేశాడు. అది అసలు చెప్పాలంటే కూడా ఒక రకమైనటువంటి ఇప్పటికీ ఇంకా, ఎందుకంటే ఆ రోజు ఆ ఘటన జరిగినప్పుడు నేను వెళ్ళొచ్చాను అక్కడకు, చూశాను సార్. మొత్తం అంత దారుణంగా అనిపించింది. అసలు ఇప్పుడు చెప్తుంటే కూడా ఒక రకంగా అనిపిస్తుంది. మళ్ళీ అలాంటి ఘటనే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. భర్తని చంపేసి గ్రైండర్లో వేసి నుజ్జు చేసేసి తీసుకెళ్ళి చెరువులో ఎక్కడ పడబోసింది. ఏంటి సార్ మనుషులు అసలు ఇంత దారుణంగా? ఎందుకంటే వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ కదా, ఇంత కిరాతకంగా ఎలా ప్రవర్తిస్తారు? కొంచెం కూడా మానవత్వం లేకుండా ఎలా ప్రవర్తిస్తారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఘటన డిసెంబర్ 18 జరిగిందంట సార్. చాలా లేటుగా నిన్న ఈ రోజు బయటకు వచ్చింది. సరే అండి, ఇప్పుడు దీన్ని మనం 2-3 భాగాలుగా విడగొట్టి చూద్దాం. సో దట్ మనకు క్లారిటీ వస్తుంది. ముందుగా ఏంటి, వ్యక్తిని చంపడం. రెండోది, చంపిన తర్వాత దాన్ని బాడీని ఎట్ట చేయాలని. మనం ముందుగా చూడాల్సింది ఏంది, చంపడం అనేది ఒక భార్యాభర్తల సంబంధం కొనసాగుతున్న క్రమంలో భార్య భర్త పట్ల ఏమంటారు ద్వేషం పెంచుకుందో లేకుంటే అడ్డొస్తుందని అనుకున్నారో, మొత్తానికి అక్రమ సంబంధానికి కలిసి ఇక్కడ హైదరాబాద్ కేసు కూడా అంతే సార్. అక్రమ సంబంధానికి అడ్డొస్తుందనే భార్యను చంపాడు. ఇక్కడ కూడా సేమ్ సిచ్యుయేషన్. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, ఇదేమి కొత్త విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా మనిషి పుట్టికనే ఈ భూమి మీద పుట్టినప్పటి నుంచి ఉన్న గ్రేటెస్ట్, ద మోస్ట్ పవర్ఫుల్ అట్రాక్షన్ ఏదైనా ఉందని అంటే ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్, రైట్? సో ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఉన్న ఆకర్షణ అది సరిగ్గా లేనప్పుడు వేరే వ్యక్తులకు ఆకర్షితులు అవ్వడం, వేరే వ్యక్తుల్ని ప్రేమించడం, వేరే వ్యక్తులు పెళ్లి చేసుకోవడం, సంబంధించి విడిపోవడం అనేది చాలా రోజుల నుంచి చాలా సాధారణంగా మనకు కనిపిస్తుంది. మనం రకరకాల సూత్రాలు, రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, చట్టాలు, మతము ఇవన్నీ పెట్టి మనం ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ బట్ సమ్హౌ ఒకసారి ఎక్స్టర్నల్ రిలేషన్షిప్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఈ రిలేషన్షిప్ నుంచి జంప్ అయిపోయి ఆ రిలేషన్షిప్ పోతారు అనేది కొన్ని వేల కేసులు మన పరిసరాల్లో జరుగుతూ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఎందుకు చంపుతున్నారు? వాళ్ళ ఒక సంబంధం ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు ఏం చేయొచ్చు? డెఫినెట్ గా డివోర్స్ అనే ఆప్షన్, ఎగ్జిట్ ఆప్షన్ ఎప్పుడు ఉంది కదా. వదిలేయచ్చు, ఎవరి పాటికి వాళ్ళు బతకచ్చు. ఏ మతంలో అయినా, ఏ చట్టంలో అయినా, ఏ దేశంలో అయినా ఎగ్జిట్ ఉంది. మ్యారేజ్ ఎంట్రీ కానీ ఆప్షన్ ఉంది. అయినా సరే ఎందుకు వీళ్ళు చంపుతున్నారు? దిస్ ఇస్ దే అసలు మనం బాగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఎందుకు చంపడాన్ని వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారంటే, ఒకటి, ఈ చేసే వ్యక్తులు, ఈ చంపడం అనే వ్యక్తులు, వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉంటాయి. వాళ్ళు బియాండ్ సిచ్యువేషన్ ఆలోచించలేరు. వాళ్ళు చేస్తున్న ప్రతిసారి ఏమనుకుంటారంటే, నేను ఇప్పుడు చేస్తున్న పనిని ఎవ్వరు గుర్తించరు, మనం చెప్తే నమ్మేస్తారు. దీనికి వాళ్ళు ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు ఇంత టెక్నాలజీ అడ్వాన్స్ అయిపోయింది. ఎక్కడనో ముందులకు దొంగతనం చేసినా సరే కెమెరా ద్వారా పట్టించుకొని పోలీసులు విత్ ఇన్ నో టైం చేంజ్ చేసి 24 hours లో పట్టేసుకుంటున్నారు కదా. ఇంత టెక్నాలజీ అయినా కూడా వీళ్ళు ఎందుకు ఇట్లా ఆలోచిస్తారు అని అంటే, ఇప్పుడు మనం సినిమాలు చూస్తున్నాం అనుకోండి. సినిమాలో ఏం చూస్తారండి? సినిమాలో పోలీసులు ఉట్టి పనికిరాని సిస్టమ్. మన హీరో గారు వెళ్ళి 100 మందిని చంపేస్తారు, ఎవరు పట్టుకోరు. విలన్ గారు వెళ్ళి ఇంకో 100 మంది చంపేస్తారు, ఎవరు పట్టుకోరు. హీరోయిన్ రోడ్డు మీద కొడతారు, ఏం పట్టుకోరు. ఒక అమ్మాయిని టీజ్ చేస్తారు, ఏం కాదు. సో ఇవన్నీ ఏం చేస్తున్నాయి, మనకి మనం అనుకున్న ఆలోచనకు సపోర్ట్ చేస్తాయి. సో దీన్ని ఏమంటామండి అంటే, బ్రెయిన్ కు మనకు తెలియకుండానే కన్ఫర్మేషన్ బయాస్ అని అంటాం. అంటే మనం ఏదైతే అనుకుంటామో
దానికి అనుకూలంగా ఉన్న విషయాలనే చూస్తాము, అనుకూలంగా ఉన్న విషయాలనే చదువుతాము, అనుకూలంగా ఉన్న వ్యక్తులతోటే మనం ఈ విషయాన్ని చర్చిస్తాము. హ్మ్. సో ఇప్పుడు మన ఫ్రెండ్స్ తోటి నేను ఇట్లా హత్య చేయాలని ఆమె మాట్లాడి ఉంటది. మాట్లాడితే ఎట్లా మరి పోలీసు పట్టుకుంటారు కదా అని ఎవరో అంటారు కదా. అవును. అవును. అన్నప్పుడు ఏం చేస్తారు, మనం ఇట్లా చేద్దాము, మనం ఇట్లా రుబ్బేద్దాము, కాబట్టి ఎవరు పట్టుకోరు. ఎట్లా తెలుస్తుంది రుబ్బేస్తే? హ్మ్. ఎవరు తెలియదు. సో తెలియాలి, వీళ్ళకి అర్థం కాని ఏ విషయం అని అంటే, నిజంగానే ఒక వ్యక్తి మనతో జీవిస్తున్న వ్యక్తి లేడు అనగానే ఈ సిస్టమ్ ఎట్లా ఊరుకుంటది ఒకటి. రెండోది కుటుంబ సభ్యులు గాని యెస్. దాంతో కుటుంబ ఆ సభ్యులు అబ్బాయికి గూడా. కనెక్ట్ అవును. ఉండవచ్చు గాని, అవును. కనీసం స్నేహితులు గాని ఎవరో ఒకరు ప్రశ్నిస్తారు కదా. ఖచ్చితంగా. ఆ ప్రశ్నను ఎట్లా చంపుతావు? మనిషిని చంపినావు సరే, హ్మ్. బట్ మనుషుల్లో ఉండే ప్రశ్నను యూ కెనాట్ కిల్ ఇట్ కదా. ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే డూ మిస్టేక్. వాళ్ళకి ఇక్కడ ఒకటి, వాళ్ళకి ఆ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉండదు. దూరంగా ఆలోచించి ఏం జరిగితే బాగుంటుందో అని ఆలోచించలేరు వాళ్ళు. దట్ ఈస్ వన్. రెండోది కన్ఫర్మేషన్ బయాస్ తోటి మనం ఏదో అనుకుంటామో అదే చెప్పే వాళ్ళతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకుంటారు. ఏంటంటే అవును అవును గుర్తించరు, ఎవరు గుర్తించరు, మనం హ్యాపీగా ఉండొచ్చు అనే భావననే సపోర్ట్ చేసే ట్రూప్ లోనే ఉంటారు వాళ్ళు. దట్ ఈస్ రెండోది. మూడోది ఏంటంటే, ఇట్లాంటి నేర ప్రవృత్తి చేయాలి, ఇట్లా చంపాలి అనేది వ్యక్తులకు వాళ్ళకు ఆల్రెడీ మానసికంగానే జబ్బు ఉంటది. ఓకే. సో ఈ మానసిక జబ్బుతోటి ఏం చేస్తారంటే వాళ్ళు ఎమోషనల్ గా అయిపోతారు. వాళ్ళు ఏ ఏ ఏ లక్ష్యం అయితే నెరవేర్చుకోవాలనుకుంటున్నారో ఆ లక్ష్యానికి మాత్రమే అనుగుణంగా ఉండే పనులు మాత్రమే వాళ్ళకు ఎక్కువ రెస్పాన్సిబుల్ అనిపిస్తాయి. హుహు. మిగతా అన్ని వాళ్ళు పెద్ద టచ్ చేయవు. సో కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా ఆ పనిని చేద్దాం అనుకుని నిర్ణయించుకున్నారు కాబట్టి చంపేస్తాం. చంపేయడం చేసిన తర్వాత ఇక అది ఓన్లీ ఆబ్జెక్టే కదండి. అంతేలే సార్. ఆ! ఆ! సో అడ్డు తొలగింది. నెక్స్ట్ ఏంటి? పోలీస్ సిస్టమ్ నుంచి మనం తప్పించుకోవాలి. తప్పించుకోవాలంటే ఏం చేయాలా? హ్మ్. ఏమి అవకాశాలున్నాయి తప్పించుకోవడానికో? మనం శవం దొరకకుండా చేయాలా? ఏ హ్మ్. ఏ రకంగా చేస్తే శవం దొరకకుండా అయితది? మనం ముక్కలు ముక్కలు చేద్దామా? లేకుంటే ఉడకబెడదామా? లేకుంటే ఏది చేద్దామా? ఇంకా అవన్నీ దే డీల్ యాస్ ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ఆబ్జెక్ట్, నాట్ యాస్ ఎ పర్సన్. సో ఎప్పటినుంచో వ్యక్తి గురించి ఒక ఎమోషనల్ ఏమంటారు హేట్‌లను పెంచుకున్న ఒక వ్యక్తి హ్మ్. ఎట్లయితే ప్రవర్తించాలో ఈ విషయం లోపల ఎగ్జాక్ట్‌లీగా వాళ్ళు అట్లే ప్రవర్తిస్తారు. కాబట్టే వాళ్ళు చివరికి ఈ పరిస్థితికి చేరుకునేందుకు ఎక్కువ అవకాశం ఉంది. ఇవి ట్రీట్‌మెంట్ చేయాల్సిన అవసరం ఉంటదా సార్ ఇలాంటి వ్యక్తులకు? లేకపోతే అవసరం లేదు, శిక్ష పడితే సరిపోద్దా? నో. సెట్ నో. నో. అయిపోతారా? ఇదే హ్మ్. గదండీ! ఇప్పుడు శిక్షతోటి మనుషులెప్పుడు మారరు. శిక్ష అనేది ప్రతి సిస్టమ్‌లో రూల్ ఆఫ్ ద ల్యాండ్ ఉంటది గాబట్టి, ఆ రూల్ ఆఫ్ ద ల్యాండ్ తోటి పోతారు. బట్ ప్యారలెల్‌గా ఏం జేయాలి వాళ్ళకి నిజంగానే ఇమ్మీడియేట్‌గా వాళ్ళను సైకియాట్రిస్ట్ చూపియాల. ఒక సైకాలజిస్ట్ టీమ్‌కి చూపియాల. ఒకటి సైకాలజికల్ ఇవాల్యుయేషన్ ఉంటది. హ్మ్. పర్సనాలిటీ అసెస్‌మెంట్ ఉంటది. వాళ్ళకి ఏం సైకోపాథాలజీ ఉందో ఐడెంటిఫై అయితది. ఆ సమస్య ఎప్పటినుంచుందో తెలుస్తది. తెలిసినప్పుడు ఏంది దీని ఫీడ్‌బ్యాక్ తీసుకొని ఈ డేటాను మనం ప్రజలకు తీసుకురావాలి యాక్చువల్‌గా అయితే. ఇప్పుడు మన జైల్ అనే సెంటెన్స్‌ని చేంజ్ చేసి డిపార్ట్‌మెంట్ ఆఫ్ కరెక్షన్స్ అని పెట్టుకున్నాం గదా! ఇప్పుడు. వి ఆర్ నాట్ కాలింగ్ ఇట్ యాస్ ఎ జైల్. వి ఆర్ కాలింగ్ ఇట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కరెక్షన్స్. కానీ అన్‌ఫార్చునేట్ ఏందంటే మన దేశంలో ఇప్పటి వరకు గూడా ఈ శిక్షల గురించి, తర్వాత శిక్షించబడుతున్న వ్యక్తికి మానసిక స్థితిని తాలూకు రీసెర్చ్ గాని మన దగ్గర ఏం లేదు. ఎప్పటినుంచో ఉన్న రూల్స్, రెగ్యులేషన్సే మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం. నిజానికి ఏం జేయాలా? ఒక వ్యక్తి ఇలాంటి ఏమంటారు అందరికీ భయం గొలిపే పద్ధతిలో ప్రవర్తించి కిరాతకంగా ఉండే వ్యక్తులను నిజానికి వాళ్ళ ఒక రీసెర్చ్ సబ్జెక్ట్‌గా ఆలోచించాలి మనం. అవును. అవును. ఆలోచించి వాళ్ళ మీద పరిశోధన చేయాలి. వాళ్ళ ఆలోచన సార్ విధానం మీద. నాకింకో చిన్న డౌట్ గూడా ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు హ్మ్. ఇలా శిక్ష వేస్తారు. అంత లేకపోతే సైకియాట్రిస్ట్ చూపిస్తారు. సైకాలజిస్ట్ టీమ్ చూస్తుంది. అంతా హ్మ్. ఓకే. హ్మ్. కానీ వాళ్ళు నిజంగానే సైకలాజికల్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నారా? లేకపోతే యాక్ట్ చేస్తున్నారా? అదెలా తెలుస్తుంది? తప్పించుకోవడానికి యాక్ట్ చేయొచ్చుగా? లే లే లే. వాళ్ళకిప్పుడు మనకి ఒక ప్రొజెక్టివ్ టెస్ట్ అని ఉంటది ఓకే. సైకాలజీలో. ఓకే. వాళ్ళు ఒక 3, 4 టెస్ట్‌లుంటాయి అట్లా. రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ అని, ఆహా! ఎంఎంపీఏ అని, ఓకే. ఇవన్నీ పర్సనాలిటీ టెస్ట్‌లు. ఆహా! నువ్వు ఒక్కసారి, 2 సార్లు అబద్దాలు ఆడగలుగుతావు కావచ్చు. కానీ ఎక్కువ సార్లు ఆడలేవు. ఆ పరీక్ష దొరకబట్టిచ్చేస్తది. ఓకే. దే ఆర్ సో పవర్‌ఫుల్ థట్ దే కెన్ ఈజిలీ ఐడెంటిఫై థట్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్. ఓహో! సో, ఆ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా ట్రీట్ జేయాలా? దానికి మోడల్ థెరపీస్ ఏమున్నాయనేది చాలా ఎస్టాబ్లిష్డ్ థెరపీస్ ఉన్నాయి. మన భారతదేశంలో వీటిని పట్టించుకోరు గానీ, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మోస్ట్ డెవలప్డ్ కంట్రీ అమెరికా లాంటి దేశాల్లో, లండన్ లాంటి దేశాల్లో తప్పకుండా ఒక హయ్యర్ పొజిషన్‌లోకెళ్ళాలి అనుకుంటే ముందు ఈ టెస్ట్‌లు చేస్తారు. ఓకే. ఇలా తెలియని. ఇప్పుడు రాలో ఉండాలి. ఇన్వెస్టిగేషన్ టీమ్‌లో ఉండాలి. హైయెస్ట్ పొజిషన్‌లో ఉండి వచ్చిన నేరస్తులని లేదు బయట నుంచి వచ్చిన ఏమంటారు
వేరే కంట్రీ నుంచి మన దేశానికి డిప్యూట్ అయిన ఆ కంట్రీ రిప్రజెంటేటివ్స్ వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ఇన్సైడ్ థాట్ ఇవాల్యుయేట్ చేయాలి అంటే ఓకే పర్సన్ నీడ్ టు హ్యావ్ హై లెవెల్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ఎబిలిటీ. సో వాళ్ళకి ఏం పెథాలజీ ఉండకూడదు, ఇవన్నిటిని ఉన్నాయా లేవా అనుకోవడానికి ఈ పర్సనల్ టెస్ట్ చేస్తాం, చేసి అప్పుడు రిక్రూట్ చేస్తాం. సో దట్ ఈ పర్సన్ యొక్క ఫుల్ పొటెన్షియల్ ని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందని అట్లా చేస్తాం. రైట్ సార్. మన దేశంలో చాలా తక్కువ చేస్తారు కానీ బట్ అవును, మన వేరే ఏ దగ్గర దేశంలో పెద్దగా అయినా సరే ఉండదు కదా, అలా హై చేస్తే పొజిషన్ వాళ్ళని బాగుండు, మనం మన దగ్గర తీసుకుంటాం. కూడా చాలా బయటపడతాయి. ఆ, మనకి యాక్చువల్గా ఇది ఇప్పుడు ప్రతి కాలేజీలో స్కూళ్ళలో అమ్మాయిల మీద దాడులు జరుగుతున్నాయి, అవును, అటాక్స్ అవును, జరుగుతున్నాయి. అవును. ఎందుకు జరుగుతాయి? టీచర్లు చేస్తుంటారు, లేదు బస్ డ్రైవర్లు చేస్తున్నారు. చేసినప్పుడు యాక్చువల్గా ఏం చేయాలంటే ప్రతి స్కూల్లో ఫ్యాకల్టీ కానీ లేదు సబ్ స్టాఫ్ ఎవరున్నా సరే వాళ్ళను సైకోమెట్రిక్ అసెస్మెంట్ ద్వారా వాళ్ళకి ఏమైనా సైకోపథాలజీ ఉందో ఐడెంటిఫై చేయాలి. చేసి వాళ్ళని నిజంగానే ఐడెంటిఫై అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి. ట్రీట్మెంట్ చేస్తే బెటర్ అవుతారు వాళ్ళు, కాకపోవడం అంటూ ఉండదు. సో వెరీ రేర్ ఒక పర్సనాలిటీ డిజార్డర్స్ లెవెల్లో ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది అయితే వాళ్ళని మనం తీసి బయట పెట్టడమే చాలా ఉపయోగకరమైన పని. కాబట్టి ఈ ఈ ఈ మోడల్ ఆఫ్ సిచ్యువేషన్ మన దేశంలో కూడా వస్తే మనకి ఇట్లాంటి కిరాతకాలు జరగడానికి చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది. ఓకే మనం పిల్లలు స్కూల్ పంపించినా వేరే దగ్గర పంపించినా కానీ ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసిన ట్రస్ట్ మనకు కరెక్ట్ ఉండేందుకు సార్. అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.